అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గోదావరి నది శబరి ఉపనది ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో కూనవరం, విఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల్లోని అనేక గ్రామాలను వరద చుట్టుముట్టింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేసి ట్రాక్టర్లు, ఆటోలలో సామాన్లు లోడ్ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. కూనవరంలో గోదావరి 42 అడుగులకు చేరితే చింతూరులో శబరి 42 అడుగులకు పెరిగింది. శబరి గోదావరి సంగమ ప్రాంతమైన కూనవరంలో వంతెనకు అతి సమీపంలో వరద నీరు ప్రవహిస్తోంది. చింతూరు మండలం చుట్టి వద్ద నేషనల్ హైవేపై భారీగా వరద పోటెత్తింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్ర మీదుగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే రహదారులు మూసుకుపోయాయి. అల్లూరు జిల్లాలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం శబరి గోదావరి సంగమం వద్ద సుమారు 15 లాంచీలను సిద్ధంగా ఉంచింది. నిత్యావసర వస్తువుల సరఫరా కోసం లాంచీలను వినియోగించనున్నారు. మరోవైపు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ముక్తేశ్వరం, కోటిపల్లి, సకినేటిపల్లి, నర్సాపురం రేవులతో పాటు జిల్లాలో ఉన్న 13 రేవుల్లో పంటు, పడవ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు అధికారులు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన చాకలిపాలెం, కనకాయపాలెం కాజ్వే వద్ద వరద ఉధృతి పెరిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు వశిష్ట, వనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయల వెంబడి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు గోదావరికి వరదలతో ముంపు మండలాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లాలోని కూనవరం, విఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో ప్రజలు బయటకు వెళ్లి తిరగాలంటే పడవల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భయంగా గడుపుతూ ఉన్నారు జనం. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక గ్రామాలకి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాం అల్లూరి జిల్లాలోని అనేక గ్రామాలకి రహదారులు లేకుండా కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజలందరూ కూడా ఇటు గ్రామాలకు వెళ్ళడానికి వేరే పడవల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటుంది. మనం చింతూరు, విఆర్పురం మండలాల నుంచి అనేక గ్రామాల నుంచి వెళ్ళడం కోసం వీళ్ళందరూ సరుకులతో సహా వీళ్ళంతా కూడా వచ్చి వెళ్తున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. ఎవరు పోతున్నాం? ఇప్పుడు మొత్తం మునిగిపోయిందా? ఊరు చుట్టూ వచ్చేసింది గోదావరి. చింతరేపల్లి మాది, విఆర్ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటి? ప్రధానంగా అంటే పోలవరం ప్రాజెక్ట్ ఎఫెక్ట్ వల్ల ఇది, దానివల్ల మొత్తం నీళ్ళు వచ్చేసింది. శబరి అండి, శబరి పోటీ పెద్ద గోదావరి ఉందండి. మాకు అందుబాటు లేదు. ఎటు పోవాలన్నా కొన్ని రహదారి లేవు. ఎటు పోయి వస్తున్నాం, కష్టపడి వస్తున్నాం. ఇప్పుడు లోడ్కి వెళ్ళి వస్తున్నాం, చిన్నపాటి లోడ్కి సరుకుల గురించి. మాకు తినడానికి తిండి కూడా సరిగ్గా అందట్లేదు మాకు. అందుకని సరుకులు తెచ్చుకుంటున్నాం. చుట్టూ గోదావరి ఉందండి, ఊరు కూడా ముడిగా ఉంది, చూడండి. ఎటు పోవడానికి దారి లేదు. ఇంకంతే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకల్ సచివాలయం స్టాఫ్ అండి. ఓకే, ఏంటి పరిస్థితి? మీరంతా ఏం తీసుకెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళందరికీ? అంటే బోట్ ఎక్కించడానికి జనాలు ఎన్ని హౌసెస్ మునుగుతున్నాయి ఏంటనేది దగ్గరుండేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మా ఎంపీడీఓ గారు డ్యూటీ పెట్టారండి. ప్రస్తుతానికి చింతరేగుపల్లి గ్రామం, ప్రతిపాక, తుష్టివారిగూడెం గ్రామం,
చింతిరేగపల్లి గ్రామానికి అయితే దగ్గర హౌసెస్ దగ్గరికి వాటర్ వచ్చేసింది. వాళ్ళని ఇక్కడ లోకల్ డ్యూటీ చేస్తూ వాళ్ళని పైనుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి వెళ్ళమని తెలియజేస్తూ ఉంటాం. ఇది ఇక్కడ చూస్తున్నాం ప్రధానంగా మొత్తం కూడా అనేక గ్రామాలు చింతూరు, వియ్యారపురం, కూనవరం ఈ మండలాలకు సంబంధించి మారుమూల గ్రామాలకి ఏ గ్రామాలకు కూడా కొంత రవాణా సౌకర్యం లేకుండా పోయింది. ప్రమాదం హెచ్చరికలు లేని సమయంలో కూడా అనేక గ్రామాలకి శబరి రావడంతో శబరి వరద పోటు వేసింది. ఆ శబరి వరద పోటు వేయడంతో మొత్తం కూడా అనేక గ్రామాలకి రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువులను ఇప్పుడిప్పుడే నిత్యావసర వస్తువులను కూడా గ్రామాలకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నాము. ఈ పరిస్థితి పోలవరం ముంపు వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV.